Yeah, coming back to the Amigal video. So, see, మనకు ఇంతకుముందు ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా! ఈ సెగ్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ స్ట్రక్చర్‌లో జనరేట్ జేసుకోవచ్చు, అన్‌జనరేట్ జేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఉంది. రైట్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ప్రతి సెగ్మెంట్స్‌లో మనకు ఫీల్డ్స్ గూడా ఉంటాయి. సెగ్మెంట్స్ అంటే ఒక స్ట్రక్చర్‌లో ఫీల్డ్స్ ఉంటాయి గదా! అలా. ప్రతి సెగ్మెంట్స్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్‌లో గూడా మనకు అవసరమైన ఫీల్డ్స్‌ని జనరేట్ జేసుకోవచ్చు, అన్‌జనరేట్ జేసుకోవచ్చు. అన్ని ఫీల్డ్స్ చూడాలంటే ఫీల్డ్స్‌లోకెళ్ళి డిస్‌ప్లే ఆల్ గొట్టాలే. లే లేకపోతే నాన్ మైగ్రేటెడ్‌వి ఒద్దు అని అనుకుంటే వాటిని తీసేయొచ్చు చూడ్డానికి. లేకపోతే నాన్ మైగ్రేటెడ్ ఇలా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనము ఏదైనా ఫీల్డ్ కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎల్‌టిపి1 కావాలనుకుందాం. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓకే. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం జస్ట్ జనరేట్ కొట్టినామంటే ఆ ఫీల్డ్ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్‌కి ఇక్కడ జనరేట్ కొట్టినామంటే ఫీల్డ్ వచ్చేసింది గదా! సేమ్ అలానే ఏ ఫీల్డ్‌కైనా గానీ ఇలా ఉంటది ఇక్కడ జనరేట్ బటన్ అని. ఓకే. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అని ఉంటది. రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే ఇప్పుడిక్కడ ఈ థండర్ సింబల్ ఉంది గదా! మెరుపు సింబల్. ఇవి మ్యాండేటరీ అన్నట్టు. పక్కా పాస్ చేయాల్సిన ఫీల్డ్. మనము ఏదైనా ఫీల్డ్‌ని మ్యాండేటరీగా పెట్టొచ్చు. లేకపోతే నాన్ మ్యాండేటరీగా పెట్టొచ్చు. అది డిపెండ్స్ ఆన్ క్లయింట్. క్లయింట్ నాకు ఈ ఫీల్డ్‌లో పక్కా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ ఫీల్డ్ లేని డేటా లోడ్ చేయొద్దు అని అన్నాడనుకో. సో, ఆ ఫీల్డ్‌లో పక్కా అది చెక్ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ అకౌంటు, బ్యాంకు ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. వీటికి ఎస్ఏపీ వోడే ఏ ఫీల్డ్స్ మ్యాండేటరీయో ముందే చెక్ చేసి పెట్టిండు. బికాస్ కా బిజినెస్ పార్ట్నర్ లేకుండా కాంట్రాక్ట్ అకౌంట్ క్రియేట్ చేయలేం కాబట్టి బిజినెస్ పార్ట్నర్ మ్యాండేటరీ అని పెట్టిండు. అండ్ కాంట్రాక్ట్ అకౌంట్ లెగసీ వాల్యూస్ లేకుండా కాంట్రాక్ట్ అకౌంట్ క్రియేట్ చేయలేం. కాంట్రాక్ట్ అకౌంట్ టైప్ లేకుండా కాంట్రాక్ట్ అకౌంట్ క్రియేట్ చేయలేం. ఇలా కొన్ని ఎస్ఏపీ వాడే డిఫైన్ చేస్తాడు. వీటిని మనం బ్యాక్ చేయలేం. వీటిని మనం ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ ఫీల్డ్‌ని మనం నాన్ మైగ్రేషన్‌కి ఎనేబుల్ చేసినాం అనుకుందాం. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ తీసేసినాం. ఆ ఫీల్డ్‌ని డబుల్ క్లిక్ పెట్టి ఓపెన్ చేసి. తీసేసినంక అప్పుడు ఈ ఫీల్డ్ మళ్ళా యెల్లో కలర్‌కొచ్చేస్తది. గ్రీన్ కలర్ ఉండే ఫీల్డ్. అప్పుడు మనం మైగ్రేట్ కొట్టినామనుకో ఎర్రర్ వస్తది. ఎందుకంటే మనము కొన్ని రియల్‌గా మ్యాండేటరీ ఉంటాయి. మనం అడిషనల్‌గా ఇవి గాకుంటే ఏమన్నా అడిషనల్ వాటికి మ్యాండేటరీ ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఎస్ఏపీ వాడే ఇచ్చిన వాటిని తీసేయలేం. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి క్రియేట్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. సీ మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్‌ని మైగ్రేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎస్ఏపీ మైగ్రేషన్ కంపెనీలో ఉందా లేదా అని చూడాలి. ఇప్పుడు ఇది ఎస్ఏపీ మైగ్రేషన్ కంపెనీ. దీన్ని మనం స్క్రోల్ డౌన్ చేస్తే మెనీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎస్ఏపీ మైగ్రేషన్ కంపెనీలో ఉందనుకో, స్పీడ్‌గా పోతే స్లోగా పెట్టుకోండి. అదే ఆబ్జెక్ట్ యూజ్ చేయడం మంచిది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏపీ మైగ్రేషన్ ఆబ్జెక్ట్స్‌లో లేదు అనుకుందాం. మనం అబాపర్‌ని కాంటాక్ట్ అయ్యి ఒక ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేయమని చెప్పాలి. ఆఫ్టర్ ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ అయినంక ఆ ఫంక్షన్ మాడ్యూల్‌తోని మనం కస్టమ్ ఎమిగల్ క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఎమిగల్ ఆబ్జెక్ట్. కస్టమ్ ఎమిగల్ ఆబ్జెక్ట్ జీతోని స్టార్ట్ అయితది. ఇవన్నీ జీతోని స్టార్ట్ కాలే కదా! లైక్ జెడ్‌తోని స్టార్ట్ కాలే కదా! ఏతోని, బీతోని, సీతోని లైక్ నార్మల్ ఆల్ఫాబెటిక్స్ కదా! అలా అనమాట. కస్టమ్ మైగ్రేషన్ ఆబ్జెక్ట్స్‌కి మనం టేబుల్స్ ఫిల్ చేయడానికి, కొన్ని ఆపరేషన్స్‌కి ఎమిగల్ బెటర్ ఆప్షన్స్ అని అనుకుంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఎమిగల్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. సో, బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఈజీగా లోడ్ చేయగలుగుతది. ఎమిగ్ మాస్టర్ అనే అప్రోచ్‌తోని. అది నేను వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, టేబుల్స్ అప్డేట్ చేయడానికి మనం కస్టమ్ టేబుల్స్ ఏమన్నా అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ మాడ్యూల్ బిల్డ్ చేస్తాం. దట్ అప్డేట్‌కి, ఇన్సర్ట్‌కి వర్క్ అయ్యేది. సో, ఆ ఫంక్షన్ మాడ్యూల్ ద్వారా మనం లోడ్ చేస్తామనమాట. సో, కొన్ని సార్లు మనం కస్టమ్ ఎమిగల్స్ స్టాండర్డ్ ఎఫ్ఎమ్స్ పైన, స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్స్ పైన కూడా క్రియేట్ చేస్తాం. బికాజ్ ఇప్పుడు ఎవర్ టేబుల్‌ని అప్డేట్ చేయాలనుకుందాం. కానీ ఎవర్ టేబుల్‌ని అప్డేట్ చేయడానికి మనం ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ ఉంటది. ఆ ఫంక్షన్ మాడ్యూల్ యూజ్ చేసి మనం అబాప్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు. కానీ అబాప్ ప్రోగ్రామ్ యూజర్ ఫ్రెండ్లీ కాదు.
ఎమికల్ ఆబ్జెక్ట్ యూజర్ ఫ్రెండ్లీ. సో ఆ ఎఫ్ఎంని ఫంక్షన్ మాడ్యూల్ని యూజ్ చేసి ఈ ఎమికల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం ఎమికల్ ఆబ్జెక్ట్ ద్వారా ఆ ఫంక్షన్ మాడ్యూల్కి ఉన్న క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకొని ఎవరి టేబుల్ని అప్డేట్ చేయొచ్చు లైక్ దట్. అలానే ఇలా ఈ ఈ ఈ టూల్స్ అని ఉంటాయి. అండ్ ఇంకోటి మనం ఇప్పుడు ఇది అకౌంట్. ఈ అకౌంట్లో మనం ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని చూద్దాం అనుకున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాయిన్, ఇన్ జాయిన్ అండ్ ఏమేం స్ట్రక్చర్స్ ఉన్నాయని కూడా చూద్దాం అనుకున్నాం. ఓకే. దేర్ ఆర్ టూ టైప్స్. ఒకటి కస్టమ్ స్ట్రక్చర్, ఇంకోటి స్టాండర్డ్ స్ట్రక్చర్. మనం యూటిలిటీ ఏదైనా ఎమికల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాక యూటిలిటీస్కి వెళ్ళి ఎస్ఏపి కస్టమ్ స్ట్రక్చర్ అంటే ఏవేవైతే జనరేట్ అయినాయో అవి మాత్రమే చూపెడుతుంది. ఎస్ఏపి స్ట్రక్చర్ అనుకుందాం, అన్నిటిని చూపెడుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరేటెడ్ ఆర్ నాన్ జనరేటెడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమ్, లైక్ ఇనిట్ స్ట్రక్చర్లో ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే మనం జనరేట్ చేసుకున్నాం. అండ్ వీకే స్ట్రక్చర్లో ఈ 3 ఫీల్డ్స్, వీకేపీ స్ట్రక్చర్లో ఈ ఫీల్డ్స్. ఇలా మనం కొన్ని ఫీల్డ్స్ జనరేట్ చేసుకున్నాం కాబట్టి ఇది కష్టం అనమాట. అండ్ ఇక్కడ మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటిదంటే ఇప్పుడు వీకాంట్ ఈ ఫీల్డ్ మనం ట్రాన్స్ఫర్ ద్వారా లోడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ జీ పార్ట్ ఇది బిజినెస్ పార్ట్నర్, ఈ ఫీల్డ్ మనం కేఎస్ఎం ద్వారా లోడ్ చేస్తున్నాం. అంటే మనం బిజినెస్ పార్ట్నర్ లెగసీకి ఇస్తే ఆ లెగసీకి అనేది బిజినెస్ పార్ట్నర్ యొక్క ఎస్ఏపికి ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. ఓకే. 5 అంటే కేఎస్ఎం, నేను ఇక్కడ చూపెట్టాను కదా. 5 అంటే కేఎస్ఎం, 3 అంటే ట్రాన్స్ఫర్, 1 అంటే ఇనిషియల్, 2 అంటే ఫిక్స్డ్ వాల్యూ. సో ఇప్పుడు పార్ట్నర్ ఇక్కడ కూడా మనం అలానే చేస్తున్నాం. అండ్ లాక్, ఇది కాంట్రాక్ట్ అకౌంట్కి లాక్ ఆబ్జెక్ట్స్ లోడ్ చేయొచ్చు. సో ఇలా ఇదంతా కస్టమ్ స్ట్రక్చర్. అదే ఇప్పుడు ఎస్ఏపి స్టాండర్డ్ది నొక్కామనుకో స్టాండర్డ్ స్ట్రక్చర్ వస్తుంది. చాలా ఫీల్డ్స్ ఉంటాయి, అన్ని అన్జనరేటెడ్ ఫీల్డ్స్ కూడా చూపెడుతుంది. సో ఇప్పుడు ఈ ఫీచర్ ఎందుకు అని అంటే ఎప్పుడైనా మనం ఒక క్లయింట్కి తెలియదు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటిది అనేది. సో డిస్క్రిప్షన్స్ని చూస్తే క్లయింట్స్కి అర్థమవుతుంది. మనం సింపుల్గా ఎస్ఏపి స్టాండర్డ్ని ఆర్ కస్టమ్ని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఈ ప్రింట్ బటన్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ బటన్తో ఈ ఫీల్డ్స్ని ప్రింట్ చేసి ఒక ఎక్సెల్లో పంపిస్తే ఏ ఫీల్డ్కి ఏది పంపించాలి, ఏ ఏ డేటా పంపించాలి అనేది క్లయింట్కి అర్థమయ్యి మనల్ని గైడ్ చేయగలుగుతాడు. క్లయింట్స్కి ఎక్కువ బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, క్లయింట్కి ఉండే బిజినెస్ నాలెడ్జ్లో స్టాండర్డ్ నాలెడ్జ్ ఉంటుంది. అతని ఓన్ బిజినెస్కి ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉండదుగా. ఏ క్లయింట్కి ఆయన ఓన్ బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది హెల్ప్ అవుతుంది మనకు ఈ డిస్క్రిప్షన్ టెక్నికల్ ఫీల్డ్ అప్రోచ్. ఓకే. కమింగ్ బ్యాక్ టు అనదర్. సి మనము ఏదైనా ఎమికల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ మైగ్రేట్ బటన్ ఉంటుంది, ఇది మైగ్రేట్ బటన్. దీన్ని క్లిక్ చేశాక మనం ఈ స్క్రీన్కి వస్తాం. ఓకే. ఈ స్క్రీన్కి వస్తే ఇక్కడ మనం ఫైల్ ఇచ్చి ఆ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, జస్ట్ చూడొచ్చు. డిస్ప్లే అనమాట ఇది. అండ్ ఇది స్టాటిస్టిక్స్, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏ సెగ్మెంట్కి అనేది కూడా చూడొచ్చు. ఓకే. ఆ ఫైల్కి ఉన్నది. ఎమిగల్కి ఒక సపరేట్ ఫైల్ టెక్నిక్ ఉంటుంది, నార్మల్గా అన్ని ఫైల్స్కి ఉన్నట్టు ఉండదు ఎమిగల్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎమిగల్ ఫైల్. ఓకే. ఫస్ట్ ఇది ఇప్పుడు 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ యాంప్రసెంట్ ఈఎన్డిఈ అని ఉంది కదా, ఈ యాంప్రసెంట్ ఈఎన్డిఈ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే రికార్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే రికార్డ్. ఇనిట్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఎప్పుడైతే యాంప్రసెంట్ ఈఎన్డిఈ వచ్చిందంటే రికార్డ్ అయిపోయినట్టు. ఎమిగల్ ఫైల్లో దానికి అలానే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మనం దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఇది ఓపెన్ అయ్యి ఏమేం ఫీల్డ్స్కి ఏమేం డేటా పాస్ చేస్తామో చూపెడుతుంది. సేమ్ ఇది కూడా అలానే, ఇది కూడా అలానే. అదేవిధంగా ఇవన్నీ ఇలా ఉంటుంది ఎమిగల్కి ఫైల్. ఓకే. దట్స్ ఇట్. నేను నెక్స్ట్ దాంట్లో ఎమిక్ స్టాట్స్
గురించి బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా వర్క్ చేస్తేనే అర్థమవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయకుండా నేను మీకు బేసిక్ ఐడియా వస్తది. ఎమీగల్ ఫైల్ అనేది ఇట్లా ఉంటది. ఏది క్లిక్ చేస్తే ఎక్కడికెళ్తాం. మీరేదైనా ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యే ముందు మీకు ఎక్కువ ఇబ్బంది కాదు. లైక్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడతది. మీరు ఆల్రెడీ వీడియో చూసిర్రనుకో, మీకు ఒక ఐడియా ఉంటది. ఓకే. ఎమిగల్ అనగానే సడెన్‌గా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్‌టీఎంసీ అంటే ఎక్కువ మందికి ఐడియా ఉంటది. ఎమిగల్ అనేది రేర్ స్కిల్.